శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే రేపు రాబోయే దసరాకి విజయదశమి సందర్భంగా ముందుగానే శుభాకాంక్షలు. ఈ దసరా సందర్భంగా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాం. 2008 నవంబర్ 26 దాన్నే మనం 26/11గా భారతదేశ చరిత్రలో లిఖించుకున్నాం. ఎందుకంటే అదొక దారుణ మారణకాండ. 10 మంది ముష్కరులు ముంబై తాజ్ హోటల్పై తెగబడి 175 మందిని పొట్టన పెట్టుకున్నారు. విజువల్స్ వేసుకోవచ్చు. 175 మందిని పొట్టన పెట్టుకున్న దాని నుంచి కోలుకోవడానికి మనకి చాలా కాలం పట్టింది. చాలా అంటే చాలా కాలం పట్టింది. దాదాపు వన్ ఇయర్. అంటే అది 2008 26 నవంబర్ జరిగితే 2009 26 నవంబర్ కూడా ఆ జ్ఞాపకాలు, అక్కడ జరిగిన ఘాతుకం వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవడం అవి కూడా పోలేదు ఇంకా. పైగా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నాడే వాడు అజ్మల్ కసబ్ అని, వాడేమో జైల్లో బిర్యానీ తింటున్నాడు. అంతమందిని చంపిన వాళ్ళలో వాడొకడు. మిగతా వాళ్ళు అప్పుడు మన భద్రతా బలగాలు మట్టు పెట్టాయి మిగతా వాళ్ళని. వీడు మాత్రం ప్రాణాలతో దొరికితే వీడిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి, అప్పట్లో అనేవాళ్ళు బిర్యానీ పెట్టి మేపుతున్నారు వాణి అని. సరే, లేటుగా ఉరిశిక్ష పడింది, అది వేరే విషయం అనుకోండి. 10 మంది పాకిస్తాన్ నుంచి ముంబై సముద్ర తీరానికి పడవల్లో వచ్చి, కరాచీ పోర్ట్ నుంచి ముంబై తీరానికి వచ్చి, అక్కడి నుంచి వచ్చి దర్జాగా వచ్చి, చూడండి వాడు ఎట్లా వెళ్తాడో, దర్జాగా వచ్చి ముంబైకి మగుటల్ లాంటి తాజ్ హోటల్, అలాంటి తాజ్ హోటల్లోకి వెళ్ళి 175 మందిని దారుణంగా పొట్టలు పెట్టుకున్నారు. అందులో సూపర్ కాప్స్ కూడా కొంతమంది చనిపోయారు. భద్రతా దళాలకు సంబంధించిన పోలీస్, లోకల్ పోలీస్. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే, మొన్న పహల్గామ్లో, మొన్నటి ఏప్రిల్ మాసంలో పహల్గామ్లో ముష్కరులు దాడి చేసి అమాయకమైన మన వాళ్ళని వాళ్ళ భార్యల ముందే దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ వెంటనే భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని భారత ప్రభుత్వం దాన్ని ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచించి, భారతీయ మహిళల నుదుటి తులకం తుడిచేసే ప్రయత్నం చేశారో, ఎందుకంటే వాళ్ళు మతం అడిగారు, మతం ఏంటో చూశారు. అప్పట్లో మనం చెప్పుకున్నాం, ఆ పురుషుల యొక్క ప్యాంట్లు ఇప్పి వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా అని చెక్ చేసి, చేయించుకుంటే ముస్లిం, చేయించుకోకపోతే హిందూ. అది సింపుల్ లాజిక్. ముస్లిమ్స్ అయితే చేయించుకుంటారు, ముస్లిమేతరులు చేయించుకోరు. అక్కడ హిందువులే ఉంటారు కాబట్టి అట్లా చెక్ చేసుకుని హిందువులను మాత్రమే ఏరి కోరి కాల్చి చంపారు. దానికి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద ఎలాంటి దాడులు చేసిందో, ఎలాంటి శిబిరాలని లేపేశారో, లష్కర్-ఏ తైబా చీఫ్ ఫ్యామిలీతో సహా లేచిపోయిన ఇది కూడా మనం చూసాం. ఇది మొన్నటి పహల్గామ్ దాడికి. మరి తాజ్ ముంబై 2008 నవంబర్ 26న ముంబైలో తాజ్ హోటల్ మీద 10 మంది ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత లేదా ISIతో శిక్షణ పొందిన ఉగ్రవాదులు వచ్చి అంత దారుణమైన మారణకాండను సృష్టించి వెళ్తే అప్పటి ప్రభుత్వం ఏం చేసింది అనేది పెద్ద చర్చ. సరే, ఇన్నాళ్ళు అనుకున్నారు దౌత్య సంబంధాలు అవి ఇవి ఏదో అనుకున్నారు, పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేయలేదనే చర్చ వచ్చినా కూడా దౌత్య సంబంధాలతో ఏదో ఇది చేసుకున్నారు అనేదో అనుకున్నాం మనం. ఇంత ఇదిగా ఆలోచించలా. కానీ ఇప్పుడు
అప్పటి హోంమంత్రి, అంటే ఘటన జరిగిన రోజు హోంమంత్రి శివరాజ్ పాటిల్, ఘటన జరిగిన వెంటనే హోంమంత్రితో రాజీనామా చేయించి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పి చిదంబరం గారిని హోంమంత్రిగా మార్చింది అప్పటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం. అప్పుడు హోంమంత్రిగా ఆయన అయ్యాడు. మరి ఆయన ఏం చేశాడు ఏంటి అనేది ఇప్పటి వరకు మనం ఎవరూ ఆలోచించలా. కానీ ఆయన ఇప్పుడు లేటెస్ట్గా బయటపెట్టిన విషయం ఏంటి అంటే, ఎందుకు బయటపెట్టాడు అనేది సెకండరీ. ఏం బయటపెట్టాడు అని అంటే, ఆ రోజున జరిగిన వెంటనే దానికి రిటాలియేషన్, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద మనం మన స్థాయిలో మనం ఏదో ఒకటి చేయాలి, ఆ ప్రతీకార చర్యకి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా ఏదో చేయాలి అని నేను అనుకున్నాను. కానీ మా ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. మా ప్రభుత్వం అంటే అప్పటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. దీనికి కారణం ఏంటంటే అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా జోక్యం చేసుకుని అప్పటి విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి కాండోలిజా రైస్, ఆమె ఇండియా వచ్చింది, మమ్మల్ని కలిసింది. యుద్ధం వద్దు, లేకపోతే ఎలాంటి ప్రతీకార చర్యలు వద్దు, మొత్తం ప్రపంచమంతా ఢిల్లీ వైపే చూస్తోంది, మీరు ఎలాంటి చర్యలు చేయొద్దని అని మాకు నచ్చజెప్పారు, మమ్మల్ని ఒప్పించారు. కాబట్టి మేమేం చేయలేదు. నా మనసులో కోరిక ఉన్నా నేనేం చేయలేదు. మా ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆ విషయంలో నన్ను కంట్రోల్ చేశారు అని. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పారు అనేది సరే, ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పినా కూడా చెప్పకుండా దాటేయచ్చు. అవును, మేము దౌత్యం రీతిలో దాన్ని చేసామని చెప్పొచ్చు, పాకిస్తాన్ని ఎండగట్టామని చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా మేమేదో చేద్దాం అనుకున్నాం, అమెరికా అడ్డుపడిందని మొత్తం స్టోరీ అంతా ఆయన రివీల్ చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ట్రంప్ మొత్తుకున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, అమెరికా ఇంటర్ఫియరెన్స్ అనేది భారత్ పాక్ విషయాల్లో ప్రతి సందర్భంలోనూ కనబడుతోంది. పర్టికులర్గా 175 మందిని ఊచకోత కోస్తే కూడా మన వాళ్ళని ఏమీ చేయకుండా అమెరికా అడ్డుపడింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా అమెరికా అడ్డుపడిన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆగలేదు, ఆగకుండా ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసింది. వాళ్ళు తర్వాత మోదీ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు కూడా, ఏ దేశము మమ్మల్ని ఆపలేదు, అమెరికా కూడా ఆపలేదు, మేము చేయాల్సింది చేశాము, విరామం ప్రకటించాం. సింధూర్ 2 ఉంటుంది, సింధూర్ 3 ఉంటుంది, ఇది కంటిన్యూషన్లో ఉందని రీసెంట్గా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూషన్లో ఉందని కూడా చెప్పారు రీసెంట్గానే, కొద్ది రోజుల క్రితమే. అలాంటిది అప్పటి ప్రభుత్వం ఎందుకు చేష్టలుడిగి చూస్తూ ఊరుకుంది? అమెరికా చెప్పినంత మాత్రాన దాసోహం అనాల్సిన అవసరం ఏముంది? మన ప్రాణాలు పోతుంటే, మన రక్తం ఓడుతుంటే కూడా అమెరికా చెప్పే మాటలకి మనం ఇచ్చేయాలా? ఒకటి. తర్వాత ఇప్పుడు చిదంబరం ఎందుకు బయట పెట్టారు? చిదంబరం బయటపెట్టడం వల్ల అప్పటి ప్రభుత్వానికి పెద్ద మచ్చ. అప్పటి యూపీఏ, అప్పుడు యూపీఏలో అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆ పార్టీలన్నీ కలిసి ఉన్న యూపీఏ ప్రభుత్వం ఎందుకు దాన్ని చూస్తూ ఊరుకున్నది? ఎందుకు పాకిస్తాన్ మీద సరైన రీతిలో బుద్ధి చెప్పలేకపోయింది? మూడవది, చిదంబరం చాలా క్యాజువల్గా సత్య హరిశ్చంద్రులాగా నిజం చెప్పాలి కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పేశాడా, లేక ఈయన కూడా ఒక గులాం నబీ ఆజాద్ లాగా, ఒక శశి థరూర్ లాగా కాంగ్రెస్ పార్టీలో మరొక ముసలం లాగా తయారయ్యాడా, మరొక శకుని పాత్ర ఏమన్నా పోషిస్తున్నాడు? ఈ చర్చ కూడా జరుగుతోంది. నాలుగవది, దీని మీద బీజేపీ ఒక అధికార ప్రతినిధి రియాక్ట్ అయ్యారు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ అంటే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారులే అని కాంగ్రెస్ పార్టీని, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని చేయాల్సినంత డ్యామేజ్ చిదంబరం చేసేశారు. కాబట్టి మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదని బీజేపీ అనుకుందా? ఎన్డీఏ పెద్దలు అనుకున్నారా? అసలు చిదంబరం రహస్యం ఏంటి? చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. 3